వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. కావలి పట్టణంలోని ముసునూరులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రాంగణంలో కావలి సోషల్ రీఫార్మర్స్ సారథ్యంలో ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ఉపాధ్యాయురాలు బి హెప్సీ సైవన్ మాట్లాడుతూ, తాకకూడని చోట ఎవరైనా తడిమితే భయపడకుండా డోంట్ టచ్ మీ అని గట్టిగా అరవాలి. ఆహారాన్ని ఆశపెట్టే ఎక్కువ మంది కామాంధులు పిల్లలను అపహరించడం జరుగుతుందని, వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లడం వల్ల పిల్లలు అపాయానికి గురవుతున్నారని, ఇలాంటి మాటలను నమ్మవద్దని, పిల్లలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని బి హెప్సీ సైమన్ విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న మాట్లాడుతూ, అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు ఏ విషయంనైనా ఉపాధ్యాయులకు స్నేహంగా చెప్పుకునే వాతావరణాన్ని ఇంట్లో తల్లిదండ్రులతోనే కాకుండా పాఠశాలలో చూడాలని ఆయన అన్నారు. మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ కుమార్ రాయపాటి మాట్లాడుతూ, పిల్లల కిడ్నాప్లు, వారిపై వేధింపులు, లైంగిక వేధింపులు జరుగుతున్న కేసులను మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటున్నాం. అయినా సరే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని సెన్సిటివ్ విషయాలు నేర్పేందుకు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు ఆ విషయాలపై అవగాహన లేకుంటే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని, ఆడపిల్లలపైన కాదు మగపిల్లలపైన కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కనుక ఇద్దరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియాల్సిందేనని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికో బయట వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకు కానీ చెప్తే వెంటనే వాళ్ళు పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. మరి తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తారు? స్కూల్లో. మరి స్కూల్లో మీరు ఎక్కువ ఉండేది టీచర్స్. మరి వాళ్ళే మీకు తల్లిదండ్రులు. అదేనా? ఇంట్లో తల్లిదండ్రులు మీరు కొంత సమయం వరకే తల్లిదండ్రులతో స్పెండ్ చేస్తారు. మిగతా టైం అంతా కూడా ఎక్కువ టైం 75% ఎక్కడ ఉంటారు? మీరు స్కూల్లోనే ఉంటారు. కాబట్టి మరి స్కూల్లో మీకు తల్లిదండ్రులు వాళ్ళే కాబట్టి మీరు ఓపెన్గా మాట్లాడవచ్చు. వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారండి మీతోటి. వాళ్ళంటే భయం ఉంటుంది, మరి ఫ్రెండ్షిప్ ఉంటారు. అవునా? ఫ్రెండ్షిప్తో ఉంటారు మీ టీచర్స్. మరి ఇంకా భయం, ఎక్కడ భయం పెట్టాలో అక్కడ భయం పెడతారు, ఎక్కడ దగ్గర తీసుకోవాలో అక్కడ తీసుకుంటారు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి. ఓకే, మీరు మీకు ఏదైనా సమస్య, ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉంటే వెంటనే మీ టీచర్స్ కానీ మీరు కానీ మీ ఫ్యాకల్టీ కానీ తెలియపరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పే విధానంలో మీ పేరెంట్స్కి చెప్తారు. మీరు చెప్పలేని ఉంటే అది చెప్పే విధానము ఏ విధంగా చెప్పాలి ఏందనేది వాళ్ళు చెప్తారు. అప్పుడు మీ మీద మీకు తెలిసినట్టు ఉండదు, తల్లిదండ్రులకి చెప్పినట్టు మీకు ఉండదు. మీకు వాళ్ళు తెలుసని మీకు జరిగిన విషయం వాళ్ళు తెలిసని మీకు తెలియదు. కేవలము మీకు స్టాఫ్ ద్వారా, మీ లెక్చరర్ ద్వారా, టీచర్స్ ద్వారా మీకు తెలియపరుస్తారనమాట. మరి ఇవన్నీ విషయాల్లో కూడా మనం జాగ్రత్త పడాలంటే, ఎందుకంటే రేపు రాబోయే ఫ్యూచర్లో మీరే దేశాన్ని పాలించే వారుగా ఉంటారు. కొత్త టెక్నాలజీతో ముందుకు పోతారు. అనేక విషయాలలో జరుగుతున్నటువంటి వాటిని అడ్వాన్స్డ్గా మీరు ఇంకా ముందు నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలని మీ గోల్ ఉండాలి. ఆ స్థితిలో ఎదగాలంటే ఈ చిన్న విషయాలన్నింటిని కూడా మీరు కట్ చేసుకోవాలి. ఎటువంటి ఆలోచన లేకుండా